డ్రైనేజ్ పనులు నత్తనడక జరగడం వల్ల సూరారం ఎక్స్ రోడ్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని ఉద్యోగస్తులకు, విద్యార్థులకు, తోటి ప్రయాణికులకు ఇబ్బందులుగా మారింది. వెంటనే ట్రాఫిక్ సమస్యను దృష్టిలో పెట్టుకుని అండర్ డ్రైనేజ్ పనులు త్వరగా పూర్తి చేయాలని కుతుబుల్లాపూర్ డిప్యూటీ కమిషనర్కు ప్రజావాణిలో వినతి పత్రం సమర్పించి ప్రజల యొక్క ఇబ్బందుల గురించి కొల్ల రవీందర్ ముదిరాజ్ వివరించారు. ఫారెస్ట్ వాళ్ళు చెట్టు తీయడానికి ఇస్తలేరట. నేను ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీడియో తీసి పెట్టిన. సార్ మీరు తీసేస్తే కావాలంటే 500 కట్టాలట. నేను కడతా 500. మేము అన్ని కట్టేసాం, అన్ని అయిపోయింది. చెట్టు తీయడానికి చెట్టు తీయించాలి. దానికి వాళ్ళు వస్తాము అంటున్నారు, రావట్లేదు. దానివల్ల ఎంత ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు డబ్బులు తెలియదు కాదు. ఇప్పుడు మనం చెట్టుకి 500 కాదు 2000 కట్టినాం. అప్పటికప్పుడు వచ్చి తీయమని రాలేదు. అదే ప్రాబ్లం. చెట్టుదైతే అది తర్వాత ఇప్పుడు పర్మిషన్ వచ్చింది, ట్రాఫిక్ పర్మిషన్ వచ్చింది. జనాలకు అవన్నీ తెలియదు మేడం. పని చేస్తలేదు ప్రభుత్వం, పేమెంట్ చేస్తలేరు కాంట్రాక్టర్. ఇదే అనుకుంటాం తప్ప వేరే సమస్య తెలియదు కదా. అది నిన్న చెప్తున్నారు ఫారెస్ట్ వాళ్ళ ప్రాబ్లం అని. నేను ఫారెస్ట్ వాళ్ళు వీడియో తీసి పెడితే జరిగింది కదా మొన్న అక్కడ వేసాము. అది నడి రోడ్డు లాగడం వల్ల రాకపోకలకి ఇబ్బంది జరుగుతుంది. వెనక సైడ్ అయితే ప్రాబ్లం ఉండదు. అది స్టార్టింగ్ లో చౌరస్తా సూరారం కాలనీగా మారాలి. ఈ సాయిబాబా నగర్ లో బంద్ చేసి ట్రాఫిక్ ఎక్కువైంది. ఇంకా అక్కడ టర్నింగ్ లో అర్ధ గంట అవుతుంది. నిన్న బాదురుపల్లి టచ్ అయింది ట్రాఫిక్. ఇక్కడ షాపులు టచ్ అయింది ట్రాఫిక్. ఏమడతారు, ఎవడున్నాడు లీడర్ అని తిడతారు, అధికారులను తిడతారు. అది సమస్య చిన్నదే కానీ పబ్లిక్ ఎక్కువ పోతుంది కదా. ఇంకోటి మేడం, ఈ ప్లాస్టిక్ మీద కూడా నేను గుళ్ళకాడ నేనే సొంతంగా కడుతున్నా ఫ్లెక్సీ. మీరు ఒక్కరికి కూడా నోటీస్ ఇచ్చినట్టు లేదు. ఒక్క ఫంక్షన్ హాల్ కానీ హోటల్లో కానీ నాణ్యత నేను కాదు, నాణ్యత లేని ప్లాస్టిక్ మీద ఆయన తిరుగుతుంటాడు అప్పుడప్పుడు. ప్లాస్టిక్ కూడా చెప్తున్నా సార్, నేనే గుడికాడికి ఇట్లా బ్యానర్ కడుతున్నా వాడొద్దని. ఇస్తరాకులు వాడొద్దు ప్లాస్టిక్. దీని మీద మీరు మానవత్వంగా పనిచేయరు అంతే. దీనికి డబ్బులు తెలియదు కాదు. చిన్న లెటర్ మీద రాసి ఫంక్షన్ హాల్ కూడా నోటీస్ ఇస్తే వాడు మానేస్తాడు. దీనికి పుణ్యం ఉంటుంది. భూమాతను, జలమాతను, గోమాతను కాపాడినట్టు అవుతాం మనం. లేకపోతే మనము భావితరాలకు మనం అన్యాయం చేస్తున్నాం అవుతాం.